చేంజ్ ఎంత ఉందో కూడా లెక్కేస్తాను. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను వ్యాపారం చేయటానికి వెళ్తున్నాను. రియల్గా నేను ఎంత కష్టపడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చదివేసుకున్నాను బండి మొత్తాన్ని. ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. కొంటున్నారా లేదా, అసలు డబ్బులు వచ్చినాయా రాలేదా ఏంటనేది చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి తొందరగా డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, ఒక కొత్త ఫోన్ కొనేసుకుంటా. వచ్చి ఒక గంట అయిందండి. ఇంతవరకు ఒక స్టార్టింగ్లో మీకు పెట్టా కదా, ఆ స్టార్టింగ్లో పడిన 15 రూపాయలు తప్పితే పోనీ ఇంతవరకు ఎవ్వరూ ఏమీ కొనలేదు. చూద్దాం, 8:30 అయింది. ముందు ఎలా ఉండిద్దో చూద్దాం. అందుకని ఉంటుంది అది కరిగిలో వెళ్ళిపోవట్లా. అన్నీ బాగానే ఉంటాయి, నీ ఇష్టం. పెద్దవి కాబట్టి ఈ 10 రూపాయలు తీసుకోండి, చిన్నవి కాబట్టి స్పూన్సీ కాబట్టి 10 రూపాయలు. మీకు నచ్చినవి తీసుకోండి. నెంబర్ 1 గా ఉంటాయి కానీ బ్యాండ్ లైట్ కలర్స్ ఉన్నాయి, బ్లాక్ ఉంటాయి. బ్లాక్ వచ్చే వారం వస్తాయి. అయిపోయింది అయితే అప్పుడే తీసుకుంటాను. ప్రస్తుతానికి 11 అవుతుందండి టైము. నేను దగ్గరగా 800 వచ్చినాయి. నేను అనుకున్న అమౌంట్ అయితే అయిపోయిందండి. ఎంత వచ్చింది ఏంటి అనేది అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఉండొచ్చు, నేను లెక్కలేదు. ఎంత వచ్చింది ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత వివరంగా చెప్తాను మీకు. నేను పైన డిస్ప్లే కూడా చేస్తాను, ఇంటికి అయిపోయింది ఏంటి అనేది వివరంగా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఒకటి చెప్పడం మర్చిపోయాను, నేను 7:30కి బయలుదేరాను. ఒక అరగంట టిఫిన్ దగ్గర, ఒక అరగంట ఒక కొట్టు దగ్గర కూర్చున్నాను. ఎండకే దానికి కొంచెం గాలాడక. ఆ గంట తీసేస్తే, నేను ఇప్పుడు పెట్టా కదా టైము, ఆ గంట తీసేసి లెక్కేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి ఆ ఏరియా నుంచి ఒక 4-5 కిలోమీటర్లు తిరుగుంటాను. ఆ ఏరియా నుంచి మళ్ళీ ఇంటికి రావడానికి ఒక గంట పట్టింది. వీటితో లెక్కేసుకొని పూర్తిగా ఎంత లెక్క అయింది ఏంటి, ఎన్ని గంటలు చేశాను అనేది మీరు లెక్కేసుకోవచ్చు. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి 1 గంట పట్టింది. అలాగే నేను టిఫిన్కే కానీ దేనికే కానీ 1 గంట వేస్ట్ చేశాను. ఈ 2 గంటలు తీసేస్తే వ్యాపారం కరెక్ట్గా జరిగిన సమయం అనమాట. అయిపోయిందండి. డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటి లెక్క చెప్తాను అన్నాను కదా, లెక్క చూపిస్తాను ఇప్పుడు మీకు. 1 నిమిషం ఉండండి, దీన్ని ఇక్కడ పెట్టుకొని లెక్క చూపిస్తాను. లెక్క చూపిస్తాను మీకు. ఇదిగోండి డబ్బులు. 200, ఇదొక 200, 400, 500, 6, 7, 8, 50s 2, 9, ఇంకొక 2 50s, 10, అలాగే ఇదొక 50. 10-50 అయినాయి కదా, 3 ఉన్నాయి. ఇక్కడికి 10-50 అయ్యింది. చేంజ్ మొత్తం ఎంత అయినా లెక్కేసి చెప్తాను. 1 నిమిషం చూపిస్తాను అన్నాను. 20 నోట్లు ఒక 60 ఉన్నాయి, 3 నోట్లు ఉన్నాయి. ఇందాక 10, 50 ఇది ఒక 60, ఎంత 11, 10. మిగతాయి కూడా చూపిస్తా, చేంజ్ ఉన్నాయి ఇంకా. 1 చూడండి, 10 రూపాయల కాయిన్లు 6 వచ్చినాయి. 6, 5 రూపీస్లో మిగతా అన్ని 5 రూపీస్లు ఉన్నాయి. చూపించడానికి కుదరట్లేదు. చూడండి, ఈ యొక్క 100 రూపాయలు చేంజ్. ఇందాకలో 1110, ఈ యొక్క 100, ఈ యొక్క 20, 1230. ఇంకా నేను ఒక 30 రూపాయలు టిఫిన్కి వాడుకున్నాను. 1230 అను, అవి ఒక 30, 1260. 1260 అను ఫోన్పేలో ఒక 50 రూపాయలు పడింది. ఫోన్పేలో 50 రూపాయలు అంటే 1260 అను 50, 1310. 1310 ఒక 50 రూపాయలు, వాళ్ళకి ఒక 10, వాళ్ళకి ఒక 5, అలాగా ఒక 50 రూపాయలు అప్పు పడింది. 1310 అను ఈ యొక్క 50, 1360 రూపాయలు మొత్తం వచ్చినాయి. నేను అనుకొని వెళ్ళింది ఎంత అంటే 1000 రూపాయలు అనుకొని వెళ్ళాను. అంటే అందులో ప్రాఫిట్ 50 లేదా 40 వస్తువుని బట్టి ఉండిద్ది అనమాట. 40% లేదా 50%. 1000 రూపాయలు అనుకొని వెళ్ళాను. 7:30 ఆ టయానికి ఇక్కడ బయలుదేరాను.
స్టార్టింగ్ ఏమీ లేదు, చూశారు కదా, చాలా ఇబ్బంది పడ్డాను. అది వీడియో తీయటం కుదరలేదన్నమాట. ఆ కస్టమర్లు తీసుకుంటున్నప్పుడు అది కొంచెమే పెట్టాను, ఎందుకంటే అవసరం పెట్టినా కూడా మన వాళ్ళు చూడట్లేదు కదా, పూర్తి వీడియో పెట్టినా చూడట్లేదు, 2 నిమిషాలు చూస్తున్నారు, బొమ్మని వెళ్ళిపోతున్నారు, అందుకని అది పెట్టలేదు. స్టార్టింగ్ కూడా కొంచెం స్పీడ్గా పెడతాను, చూడండి. అలాగే నేను ఎంత కష్టపడ్డాను ఏంటి మొత్తం వివరంగా ఫుల్ వీడియో కావాలంటే కనుక, కస్టమర్లతో మాట్లాడండి అవన్నీ కూడా వివరంగా కావాలంటే కనుక కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి కష్టపడి వాళ్ళని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారో కూడా కామెంట్లో చెప్పండి. ఉట్టిగానైతే వచ్చేలేదు డబ్బులు, చాలా కష్టపడ్డాను, ఒక పూటలో కష్టపడ్డాను అంతే. సరుకు చాలా తక్కువ ఉంది, ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈజీగా ఏది వచ్చేది కదా, కష్టపడాలి. నేను పడే కష్టం నాకుంది, ఎవరు పడే కష్టం వాళ్ళకు ఉండిద్ది అనమాట. ఫ్రెండ్స్ వెళ్తున్నాను, చూడండి ఈరోజు ఎలా ఉండిద్దో. బండి నేను కనపడుతున్నానా? అయ్యి బాబోయ్, ఇప్పుడు అటు వెళ్ళిపో. ఈ ఎత్తు మీద నుంచి దింపాలి కరెక్ట్గా, ఆ కర్రలు తగలకుండా. అమ్మో, చూసారుగా, ఇక్కడి నుంచే ఇంకా ఎదురుకుండేది పట్ట పైన ప్లాస్టిక్ది, ఇక్కడ గోడకు తగిలి వెనకాల గోడకు తగిలి మొత్తం పాడైపోయింది. ఇదంతా మార్చాలి. ఇక్కడ బయటకు వస్తే చాలు, కొంచెం పర్వతాన్ని ఎక్కినట్టే. అమ్మా,